హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు మన వీడియో ఏంది అంటే 1.5 ఇయర్ పాపకి లెహెంగా అండ్ బ్లౌజ్ అయితే స్టిచ్ చేస్తున్నాము. దీనికి కొంచెం డిజైనర్ బ్లౌజ్ అయితే స్టిచ్ చేస్తున్నాం అనమాట. వీడియోని చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోబాకండి. మీరు ఒక చిన్న లైక్ చేయడం వల్ల వీడియో ఇంకొంతమందికి సజెస్ట్ అవుతుంది. ఎవరైనా కుట్టుకోవాలి అనుకున్న వాళ్ళకి యూస్ఫుల్ అవుతుంది. ఈ విధంగా మనము నెక్ని డిజైన్ చేసి దీన్ని లైనింగ్ని బ్యాక్ సైడ్కి వేసేసి మెయిన్ ఫ్యాబ్రిక్ని స్టిచ్ చేసేసుకోవాలి. ఇది 1.5 ఇయర్ పాపకి కాబట్టి మనం చాలా చిన్న బ్లౌజ్ అయితే తీసుకొని స్టిచ్ చేస్తూ ఉన్నాము. ఈ డిజైన్ అయితే చాలా బాగుంది. వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. ఈ విధంగా మధ్యలో టక్స్ అయితే పెట్టేసుకున్నాము. నెక్ మనకి 4 ఇంచెస్ తీసుకోవాలండి. లెంగ్త్ వచ్చేసి విడ్త్ వచ్చేసి మనం 1.5 ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది. అప్పటికి కూడా చాలా కొంచెం వెడల్పుగానే వస్తుంది. మనం దీనికి స్లీవ్లెస్ అయితే కుడుతున్నాం. ఇది బ్యాక్ పార్ట్ని జస్ట్ తాడు కట్టుకునేటట్లు అయితే పెడుతున్నాం అనమాట. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మనం కట్టాల్సిన తాడుని కూడా లోపలికి పెట్టుకొని మెయిన్ ఫ్యాబ్రిక్కి మనం లైనింగ్ని అటాచ్ చేసేసుకొని తిరగవేసేసుకున్నామంటే మనకి 2 బ్యాక్ పార్ట్లు కూడా రెడీ అయిపోతాయి. మనం ఫ్రంట్ పార్ట్కి కొంచెం ప్రిల్స్ పెట్టాము ఫ్రంట్కి. ఆ తర్వాత ఒక చిన్న పఫ్ లాంటిది షోల్డర్కి అయితే స్టిచ్ చేసేసాము. ఈ విధంగా మంచి ఫినిషింగ్తో మనకి చిన్న పాప డ్రెస్ అయితే ఒక మోడల్ బ్లౌజ్ రెడీ అయిపోయింది. ఈ పాపకి ఇది చాలా బాగుందండి. ఈ డిజైన్ మీరు కుట్టుకోవాలి అనుకుంటే ట్రై చేయండి. చాలా బాగా ఉంది, చాలా బాగా కూడా వస్తుంది. మీరు ఒక చిన్న లైక్ అయితే చేయండి. ఎందుకంటే ఒక చిన్న లైక్ చేయడం వల్ల ఇంకెవరికైనా కూడా ఇలాంటి వీడియో కావాలి అంటే యూట్యూబ్ వాళ్ళకి సజెస్ట్ చేస్తుంది. సో సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోబాకండి. ఈ విధంగా తిరిగేసేసి మనం టాప్ స్టిచ్ అయితే వేసేసుకోవాలి. టాప్ స్టిచ్ వేసిన తర్వాత దీన్ని మనం ఐరన్ చేసుకున్నామంటే నీట్ ఫినిషింగ్తో మనకి బ్యాక్ పార్ట్ రెడీ అయిపోతుంది. ఈ విధంగా జస్ట్ ఈ విధంగా వస్తుందండి. థ్రెడ్స్ అయితే మనం కట్టుకునేటట్లు డిజైన్ చేసుకుంటున్నాము బ్యాక్ సైడ్. డిజైన్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని హిట్ చేసేసేయండి. ఈ విధంగా స్టిచ్ చేసేసుకున్న తర్వాత చిన్న పాపకి వేసిన తర్వాత కూడా నేను వీడియో అయితే పెడతాను, లుక్ ఎలా ఉంది, ఎట్లా వేశారు అని చెప్పి. దాన్ని కూడా మిస్ అవ్వకుండా ఉంటారు. మీరు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఛానల్ని, బెల్ ఐకాన్ని అయితే హిట్ చేసి పెట్టేసుకోండి. ఈ విధంగా ఎక్స్ట్రా టాప్ స్టిచ్ వేసేసిన తర్వాత ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ని కట్ చేసేసుకొని మనం దీనికి హ్యాండ్స్ అయితే స్టిచ్ చేయడం లేదండి. షోల్డర్స్ని జస్ట్ స్లీవ్లెస్గా స్టిచ్ చేస్తూ ఉన్నాము. మనం యాక్చువల్గా కంప్యూటర్ ఎంబ్రాయిడరీ చేస్తాము, దాంతోపాటు మగ్గం వర్క్ కూడా చేపిస్తామండి. ఆ తర్వాత బ్లౌజెస్ అయితే స్టిచ్ చేస్తాము. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కూడా కామెంట్ చేయండి. మన ఛానల్లో బ్లౌజ్ కటింగ్ లైవ్ కూడా వస్తుందండి. మీకు కొంచెమైనా యూస్ఫుల్ అనిపిస్తే ఒక చిన్న లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఈ విధంగా బ్యాక్ పార్ట్లు 2 కూడా రెడీ చేసేసుకున్నాం అన్నమాట. దీనికి షోల్డర్ జాయింట్ చేసేసి చెప్పాను కదా, ఫ్రంట్ పార్ట్కి కొంచెం ప్రిల్స్ అయితే వస్తాయి. ఈ విధంగా మనం 2 ఇంచెస్ మొత్తం ఫ్యాబ్రిక్ వచ్చి 4 ఇంచెస్ తీసుకున్నాము. దాన్ని 2 ఇంచెస్కి ఫోల్డ్ చేసేసి ఈ విధంగా 2 ఇంచెస్తో మనము ఒక చిన్న ప్రిల్ అయితే ముందు పక్కకి అటాచ్ చేసేస్తూ ఉన్నాము. టాప్ స్టిచ్ వేసేసుకున్నామంటే అవి నీట్గా సెట్ అయిపోతాయి మనకి. ఈ బ్లౌజ్కి ఎంత ఛార్జ్ చేయొచ్చు మీకు తెలిస్తే ఒక చిన్న కామెంట్ అయితే చేసేసేయండి. మేము ఎంత తీసుకున్నాం అనేది వీడియో లాస్ట్లో చెప్తాను. వీడియో లాస్ట్ వరకు చూసారంటే కంపల్సరీ నచ్చే ఉంటుంది. ఒక చిన్న లైక్ అయితే చేసేసేయండి. చూడండి, ఇప్పుడు ఐరన్ అయితే చేసేస్తూ ఉన్నాము. ఫినిషింగ్ లుక్ ఇలా వచ్చింది. చూడ్డానికి అయితే చాలా బాగుందండి. పాపకు వేసిన తర్వాత కూడా నేను వీడియో అయితే మీకు పోస్ట్ చేస్తాను. సో మిస్ అవ్వకుండా ఉండాలి అనుకుంటే ఒక చిన్న లైక్ అయితే చేసేసేయండి. ఈ విధంగా బ్యాక్ సైడ్ డిజైన్ చేసాము. బ్యాక్ సైడ్ కూడా చాలా క్యూట్గా ఉంది. కట్టుకోవడానికి థ్రెడ్స్ అయితే పెట్టేసామన్నమాట. డిజైన్ నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.
బాటమ్ అండ్ టాప్ రెండు కూడా చూపిస్తాను చూడండి. దీనికి బాటమ్ వచ్చేసి ఇది, టాప్ వచ్చేసి ఈ పింక్. కాంబినేషన్ బాగుందా? ఈ విధంగా మనకి చిన్న 1.5 ఇయర్ పాపకి డ్రెస్ అయితే రెడీ అయిపోయింది.